నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 14వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకా నమలాన్ ప్రతిపద్యతే. తాత్పర్యం: మరణించే సమయంలో ఎవరిలో అయితే సత్వగుణము ఎక్కువగా ఉంటుందో ఆ దేహంలో ఉన్న సూక్ష్మ దేహము మరణించిన తర్వాత యోగులు, వేద విధులు, జ్ఞానులు పొందే ఉత్తమములు, పరిశుద్ధములు అయిన లోకాలు పొందుతుంది. ఇప్పటి వరకు 3 గుణములు కలవారు ఎలా ఉంటారో తెలుసుకున్నాము. మరణకాలంలో మానవుడు సత్వగుణ సంపన్నుడుగా ఉంటే మరుజన్మలో ఉత్తమ లోకములను పొందుతాడు. మరుజన్మ ఉత్తమమైన జన్మ లభిస్తుంది. అంటే చనిపోయేటప్పుడు ఏ గుణము ఉచ్చస్థితిలో ఉంటుందో ఆ గుణమునకు అనువైన లోకాలను పొందుతారు. సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకాలు, ఉత్తమ జన్మ లభిస్తుందని చెప్పుకున్నాము. అంటే కేవలం చనిపోయే ముందు సాత్వికంగా ఉంటే సరిపోదు, జీవితాంతం సత్వగుణ సంపన్నుడిగా ఉండాలి. అప్పుడే చనిపోయే ముందు కూడా సత్వగుణ సంపన్నుడిగా ఉంటాడు. అలా కాకుండా మరణ సమయంలో కూడా ఆస్తిపాస్తుల గురించి, బంధువుల గురించి ఆలోచిస్తుంటే, తాను జీవితంలో చెయ్యలేని పనుల గురించి తలుచుకుంటుంటే అతనిలో సత్వగుణం ఏ కోశానా కనిపించదు. సత్వగుణం అభివృద్ధి చెందడానికి ఏమి చేయాలంటే ముందు చిత్తములో నుండి రజోగుణము, తమోగుణములు తొలగించాలి. అప్పుడు సత్వగుణము కోసం సాధన చేయాలి. జీవితంలో నిష్కామ కర్మలు, కర్తృత్వ భావన లేని కర్మలు, పుణ్యకార్యములు, పరోపకారం చేస్తే అంత్యకాలంలో కూడా అటువంటి సాత్విక భావనలే కలుగుతాయి. అంతేకాని జీవితాంతం రజోగుణము, తమోగుణములో ఉండి అంత్యకాలంలో నారాయణ అన్నా, కృష్ణ అన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఆఖరు రోజుల్లో సత్వగుణం ఏర్పడటం చాలా కష్టం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.